హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్యని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మీరందరూ నన్ను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మేమందరం కలిసి తిరుపతి అయితే ప్లాన్ వేసామండి. ఎందుకంటే పిల్లలకి 3 డేస్ సెలవులు వచ్చాయి. సెలవుల్లో ఇంట్లో ఉన్న ఏదోలా టైంపాస్ అయిపోతుంది కదా, అదేదైనా దేవుడి దర్శనం అయినా అవుతుంది కదని ఇంకా మేమందరం ఆటోలో అయితే బయలుదేరామండి. కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు. కాచిగూడ నుండి అక్కడ ఒక ట్రైన్ వస్తుందండి. ఆ ట్రైన్ పేరు పాండిచ్చేరి ఎక్స్ప్రెస్. అదైతే ఎక్కామండి మేమందరం. పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ ఆ రోజు ఈవినింగ్ 5కి ఎక్కితే నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా అక్కడ దిగిపోయామండి. దిగిన తర్వాత అయితే కొంచెం అలిపిరి మెట్లు వరకు వేరే బస్సు వస్తుంది కదండి, ఆ బస్సు అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా కాలినడకన అయితే స్టార్ట్ చేసాము. అక్కడ దిగిన తర్వాత ఇంకా 8 గంటలప్పుడు 6 గంటలకు ఎక్కితే 8 గంటలకల్లా మాకు కొంచెం ఆకలి అనిపించిందండి. అక్కడ టిఫిన్ సెంటర్లో ఇంకా టిఫిన్ చేసి ఇంకా అక్కడ నుండి ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసామండి. కాలినడకన వెళ్తూ ఉంటే నాకు అనిపించింది, మా చిన్నోడు పుట్టిన తర్వాత నేను ఎందుకో వీక్ అయ్యాను అనిపించిందండి. మా పెద్దోడు పుట్టినప్పుడు ఇలానే మెట్లు ఎక్కే వెళ్ళాము తిరుపతికి. నాకేం అనిపించలేదు. కానీ మా చిన్నోడు పుట్టిన తర్వాత ఇంకా మెట్లు అయితే ఎక్కలేకపోయాను. ఇంకా వాళ్ళందరూ ముందు ముందు వెళ్తే మా పెద్దోడైతే మమ్మీ నువ్వు రా అని ఇంకా నన్ను పుష్ చేస్తూ నన్ను తీసుకువెళ్ళేవాడండి. వాడికి కావాల్సినవి నేను కొనిపెట్టేదాన్ని. ఇంకా అలా పిల్లలతో అలా టైంపాస్ అయ్యిందండి. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఈ మెట్లు ఎక్కుతుంటే ఇంకా చాలా కష్టం అనిపించిందండి. ఫస్ట్లో అయితే చాలా హ్యాపీగా ఎక్కిపోయేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఇంకా మా 2 పిల్లలు కూడా నన్ను అంతగా అల్లరి పెట్టలేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళే నడుచుకుంటే ఇంకా గుడికైతే మెట్ల వరకు ఎక్కి వచ్చారండి. నేను, మా ఆయన, ఇంకా మా తమ్ముడు భార్య మేమందరం కలిసే వెళ్ళామండి. ఇక్కడైతే జింకలు ఉన్నాయి చూసారు కదా. ఇంకా మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా దగ్గరగా ఇంకా జింకని చూడడం. అంతకుముందు కూడా వచ్చాను, కాకపోతే శ్రీవారి మెట్ల నుండి వచ్చినప్పుడు ఇవి అంతగా ఏం కనిపించవు. అలిపిరి మెట్ల నుండి వచ్చినప్పుడు ఇవి కనిపించాయి. మాకు దారిలో అయితే మేము మామిడికాయ ముక్కలు అయితే కొనుక్కున్నామండి తినడానికి. అవి పెడితే అవి చూడండి ఎంత మంచిగా తింటున్నాయో. ఊర్లో ఆవులు తింటాయి చూడండి, అలాగే తింటున్నాయి. ఇంకా మా చిన్నోడు పెట్టమంటే నేనేం పెట్టను, నాకే సరిపోవని ఇంకా చక్కగా చిన్నోడు తినుకున్నాడండి. మా పెద్దోడు మాత్రం ఇంకా ఆడికి కొనిపెట్టినవన్నీ వాటికి పెట్టేశాడండి. మేమే కాదు, మా తోటి ఉండే ప్రయాణికులు కూడా వాటితో మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా తమ్ముడు భార్య ఇలా అందరం ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో మాకైతే మళ్ళీ ఆకలి అనిపించింది. బొబ్బట్లు అయితే కొన్నామండి. ఇవి నేతితో చేసినవి సూపర్గా ఉన్నాయండి. అసలు స్వీట్ షాప్లో కూడా ఎంత బాగోవేమో నాకు అనిపించింది. ఆయన్ని మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇంకోటి అడిగి మరీ తీసుకున్నాను. అందరూ ఒక్కొక్కటి తింటే నేను మాత్రం 2 తిన్నానండి. ఆయనకి అడిగాను, మీది ఏ ఊరండి, ఎక్కడి నుండి వచ్చారంటే మాది కాకినాడ అమ్మ, కాకినాడ నుండి వచ్చి ఇక్కడైతే సెటిల్ అయిపోయాము అని అన్నారండి. ఒక క్షణం కూర్చొని మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. అక్కడ ఏంటంటే ప్రయాణికులు ఫ్రెష్ అప్ అవ్వడానికి, నెక్స్ట్ ఎవరైనా వాష్రూమ్స్ గట్రా వెళ్ళడానికి, ఇలాంటి వీటికి ఇది మధ్యలో ఒక జంక్షన్లో చాలా పెద్ద హనుమాన్ టెంపుల్ కట్టారండి. ఇది ఇక్కడ మేమైతే ఒక 10 నిమిషాలు కూర్చొని మొత్తానికి 6 గంటలకి మేము బయలుదేరి 11:30 అయింది. ఇంకా మేము గెస్ట్ రూమ్స్ మాకు ఇస్తారండి. గెస్ట్ రూమ్స్కి అయితే వెళ్ళి రెడీ అయిపోయాము. ఇక్కడ మా పిల్లలు మళ్ళీ మాకు చాక్లెట్లు కావాలంటే సరే అని ఇంకా చాక్లెట్ మళ్ళీ కొనిపించి ఇచ్చాను. నాకు అనిపించింది బస్కి వెళ్ళిపోయినా ఈ ప్రాబ్లం ఉండకపోదునేమో. ప్రతిసారి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే ఇవ్వడం ఉంటే నాకు చిరాకు అనిపించింది. ఇంకా పోతే మా చిన్నోడైతే మొత్తానికి వాళ్ళ అత్తకి ఎత్తుకోమని చెప్పి ఎత్తుకున్నాడండి. ఎత్తుకుంది ఆ అమ్మాయి. ఎందుకంటే మా ఆయనకి కోపం వచ్చింది, ఎందుకురా ఇంకా అత్తను కూడా నడిపించకుండా ఇంత దూరం మళ్ళీ నిన్ను ఎత్తుకొని తీసుకురావాలా అనేసి ఇంకా మా ఆయన ఇక్కడ సీరియస్ అయిపోయారండి. ఆ అమ్మాయి అనింది, వద్దులే అన్న దానికే ఉంది, చిన్నపిల్లోడే కదా, పర్లేదు నేనే ఎత్తుకుంటాను అనేసి అన్నారనమాట. ఇలా మాట్లాడిన తర్వాత అలా వచ్చేసామండి అందరం కలిసి. ఇదిగోండి ఇదే మా గెస్ట్ రూమ్స్. చాలా బాగున్నాయి కదా. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాంటి గెస్ట్ రూమ్కి వచ్చి ఇలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ఆ రోజే ప్లాన్ చేసుకున్నామండి శ్రీవారికి దర్శనాలు. కాకపోతే మేము బాగా టైర్డ్ అయిపోయామండి. మెట్లన్నీ ఎక్కి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చింది. అందుకని ఇంకా గెస్ట్ రూమ్లోనే ఆ రోజు పడుకొని నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే ఇదిగోండి నేను ఇలా రెడీ అయిపోయానండి. ఇది హాల్ అనమాట. హాల్ అయితే చాలా సూపర్గా ఉంది కదా. ఇంకా అక్కడ టిఫిన్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మేమైతే టిఫిన్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. బయట కూర్చున్నప్పుడు విఐపి రూమ్స్ ఉంటాయి కదండి,
అక్కడ విఐపి టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడికైతే టికెట్స్ కోసం అని మా ఆయన వెయిట్ చేస్తుంటే మేము అక్కడ కూర్చున్నాము. కూర్చున్నప్పుడు మా చిన్నోడు అక్కడ ఎవరో తెలియదు కానీ వాళ్ళందరితో ఆడుకోవడానికని వాళ్ళతో వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ కోసమని వీడియో తీశానండి నేను. ఇంకా పోతే మొత్తానికైతే దర్శనం అయిన తర్వాత మేమందరం కలిసి అదే రోజు నైటు, రెండో రోజు నైటు ఇంకా హంసఫర్ ఎక్స్ప్రెస్కి అయితే మేమందరం కలిసి వచ్చేసామండి. నాకైతే జర్నీ చేసినట్టు అయితే అనిపించలేదు, ఎందుకంటే పిల్లలు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే వచ్చింది వెళ్ళింది కూడా ఏసీలోనే కదా, అంత ఎండని కూడా అనిపించలేదు. అక్కడ మా గెస్ట్ రూమ్స్ కూడా ఏసీనే ఇచ్చాడండి. చూడండి వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే నేను ఒక్కదాన్ని వేరే కిటికీ దగ్గర ఉంటుంది కదండి ఆర్ఏసీ సీటు, అక్కడ కూర్చున్నాను. ఎందుకంటే నాకు సీటు ఆర్ఏసీ సీట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అంతా ఓపెన్ ప్లేస్ కదండి. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు మంచిగా మనం కూడా అన్నీ చూసుకోవచ్చు బయట అని. మేము ఉండే కంపార్ట్మెంట్లో ఇంతే జనాలు ఉన్నారండి, అంతగా జనాలు అయితే లేరు, అలాగని లోడ్ ఏమీ లేదు, అలాగే ఉంది. ఇలా ఉన్న తర్వాత ఇంకా మొత్తానికైతే నేను సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాను.